హలో, రీసెంట్గా టీఎస్పీఎస్సీ నుండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీద అప్డేట్స్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క డేట్స్ విషయంలో నేను ఆల్రెడీ రీసెంట్ వీడియోలో డీటెయిల్గా అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మార్చ్ 10th వరకు రావచ్చు అని చెప్పాను. అదేవిధంగా మార్చ్ 10 రోజు వస్తుంది మార్క్ లిస్ట్ అనేది. సో దీనికి తోడు నేను జిఆర్ఎల్, ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 జిఆర్ఎల్ అనేది మార్చ్లో ఇస్తే ఈ యొక్క ఆస్పిరెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పిన. ఎందుకంటే ఈ రిజల్ట్ ఏ టైం ఇచ్చినా పర్లేదు, బట్ ఈ యొక్క జిఆర్ఎల్ అనేది ముందుగానే ఇస్తే ఈ యొక్క ఆస్పిరెంట్స్కి ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది ఒక క్లారిటీ ఉంటుంది. సో అదేవిధంగా టీఎస్పీఎస్సీ రెస్పాండ్ అవ్వడం జరిగింది. దీనికి గాను ఈ యొక్క రిజల్ట్స్ కూడా మోస్ట్లీ ఈ విధంగానే ఉండొచ్చు నా అనాలిసిస్ ప్రకారంగానే. ఈ యొక్క గ్రూప్ 1 మేలోనే ఎందుకు ఉంటుందంటే, ఈ టీఎస్పీఎస్సీ చాలా స్ట్రిక్ట్గా తీసుకుందాం అనుకుంటుంది గ్రూప్ 1 విషయంలో. ఎందుకు అంటే ఈ యొక్క డీవీ, ఈ వెరిఫికేషన్ని స్ట్రిక్ట్గా చేద్దాం అనుకుంటుంది. సో ఈ యొక్క రీకౌంటింగ్ విషయం కావచ్చు, 1:2 కావచ్చు, ఈ యొక్క డీవీ కావచ్చు, ఇవన్నిటికీ టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక మినిమం 1.5 month పడవచ్చు. అందుకనే ఈ యొక్క మే తర్వాతనే వస్తుంది. మేకి ముందు మాత్రం వచ్చే ఛాన్స్ లేదు. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 విషయానికి వస్తే గ్రూప్ 1 తర్వాతనే జరగాలి కాబట్టి దీనికే టైం ఎక్కువ పడుతుంది. సో గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎక్కువ టైం పట్టదు. సో ఈ గ్రూప్ 1 అయిపోయిన వెంటనే ఈ యొక్క గ్రూప్ 2కి ఒక 1 month, గ్రూప్ 3కి ఒక 1 month వేసుకున్నా కూడా మోస్ట్లీ ఒక జూన్, జూలై, ఇది ఒక జూలై, ఆగస్ట్ లోపలనే అయిపోతుంది. సో మొత్తానికి ఆగస్టు ఎర్లియర్గానే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఈ వెబ్ నోట్లో చూసుకుంటే గ్రూప్ 1 విషయానికి వస్తే ప్రొవిజనల్ మార్క్స్ అనేది ఇస్తారంట. సో ఇండివిజువల్గా అంటే ఒక్కొక్క క్యాండిడేట్ ఎవరైతే మెయిన్స్కి అపియర్ అయినారో వాళ్ళు లాగిన్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు రీకౌంటింగ్కి ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో దానికి ఒక 15 days టైం పట్టచ్చు. ఆ తర్వాత జిఆర్ఎల్ అనేది ఇస్తామని వాళ్ళు చెప్పట్లేరు. సో జిఆర్ఎల్ ఇవ్వకపోతే ఈ యొక్క టీజీపీఎస్సీ ఈ యొక్క మోటో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క జిఆర్ఎల్ ఇస్తేనే అందరి యొక్క ఆస్పిరెంట్స్కి క్లారిటీ ఉంటుంది. ఓకే, ఈ వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేసి. ఒకవేళ అది ఇవ్వకపోతే అందరికీ డౌట్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే డౌట్స్ ఉన్నాయి ఈ యొక్క గ్రూప్ 1 విషయంలో. కాబట్టి జిఆర్ఎల్ అనేది ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మిగతా అన్ని ఏ ఎగ్జామ్ చూసుకున్నా కూడా ఈ యొక్క జిఆర్ఎల్ అనేది మ్యాండేటరీగా మీరు ఇస్తారు. కాబట్టి ఈ ఎగ్జామ్కి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, అది మా డిమాండ్. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క 1:2 లిస్ట్ ఇస్తారంట. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్. ఓకేనా. అయితే ఇక మిగతా డేట్ చూసుకుంటే ఈ యొక్క గ్రూప్ 2 అనేది 11th, గ్రూప్ 3 అనేది 14th జిఆర్ఎల్ ఇస్తారు. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే నేను ఈ యొక్క సజెషన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే, జనరల్గా యూట్యూబ్ ఛానల్స్ అనేటివి కట్ ఆఫ్స్ ప్రొవైడ్ చేశారు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పి. కాబట్టి ఇప్పుడు జిఆర్ఎల్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ టెన్షన్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎవరికైతే మార్క్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్గా మార్క్స్ చూసుకుంటే చాలా తక్కువ వస్తున్నాయో వాళ్ళు ఏం భయపడకండి. ఎందుకనంటే అసలు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని బేస్ చేసుకోకండి. మోస్ట్లీ బేస్ చేసుకోకండి. తక్కువ వచ్చిన వాళ్ళకి నేను ఒక అడ్వైజ్ ఇస్తున్నా. ఏంటంటే ఈ యొక్క యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ లైక్ ఈఓ, ఏవో ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అయితే ఆ ఎగ్జామ్ రెగ్యులర్గా కండక్ట్ చేయదు. ఎవ్రీ 2 to 3 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఈ ఇర్రెగ్యులర్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దానిలో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి. సో ఎవరు కూడా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పలేకపోతారు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ మోస్ట్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇది 2022లో ఎగ్జామ్ జరిగింది. ఈ 2020 ఎగ్జామ్ జరిగిన దానికి ఓపెన్ కేటగిరీలో 187 కట్ ఆఫ్ అయ్యింది రిక్రూట్మెంట్ టెస్ట్. అది అదే నెక్స్ట్ ఆఫ్టర్ 3 years అంటే 2024లో జరిగినప్పుడు ఏమైందనంటే, లైక్ ఎగ్జామ్ 2023లో కండక్ట్ చేశారు. అయితే దాని రిజల్ట్ 2024లో రావడం జరిగింది. అయితే వీళ్ళు కట్ ఆఫ్ ఏ విధంగా చెప్పారు అని అంటే 185 to 190 అని చెప్పారు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎందుకు 185 పెట్టారు అని అంటే, లాస్ట్ టైం ఎంత ఉండే 187 ఉండే. కాబట్టి మోస్ట్లీ 185 to 190 మధ్యలో ఉంటుందని చెప్పారు. బట్ ఏం జరిగింది, అయితే 2025లో అఫీషియల్గా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళందరికీ దిమ్మ తిరిగే విధంగా కట్ ఆఫ్ ఉంది. అది ఏంటంటే వాళ్ళు 185 పెడితే ఇక్కడ 138 కట్ ఆఫ్ ఉంది. మీకు ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే 138 కట్ ఆఫ్ వచ్చింది. వాళ్ళు ఎంత పెట్టారు, 185 నుంచి 190 మధ్యలో పెట్టారు. ఎందుకు పెట్టారు, లాస్ట్ టైం 187 ఉండే కాబట్టి. ఈసారి ఏంది 140 అంటే 138కి పడిపోయింది కట్ ఆఫ్. ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు. ఇవి ఇర్రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు, ఎవ్రీ 2 to 3 years కండక్ట్ చేస్తారు. కాబట్టి కట్ ఆఫ్ అనేది అక్యురేట్గా ఉండదు, చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా 2018 గ్రూప్ 2 అనేది జరిగింది. గ్రూప్ 3 అనేది ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని నేను ఏం చెప్తున్నా ఈ వీడియోలో, ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చిందో వాళ్ళు టెన్షన్ తీసుకోకండి. ఇప్పటి నుండే వాళ్ళకి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, హోప్స్ వదులుకోకండి. అయితే ఎవరికైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి మించి మార్క్స్ వచ్చినాయో, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రూప్ 3కి 260 చెప్పారు. అయితే 280, 290 వీళ్ళు ఎవరికైతే వచ్చినాయో వీళ్ళు అసలు లేట్ చేయకండి ప్రిపరేషన్ విషయంలో. వాళ్ళు నెక్స్ట్
ఐదర్ గ్రూప్ 1 కన్నా ఒకవేళ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తులు అయితే గ్రూప్ 1 గ్రూప్ 2కి పెట్టుకోండి. లేదు నేను స్టేట్ ఎగ్జామ్స్కి కాదు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా అంటే వాళ్ళు యూపీఎస్సీ సిఎస్సికే ప్రిపేర్ అవ్వండి. టైం అసలు వేస్ట్ చేసుకోకండి. గ్రూప్ 1 కూడా ఈ తర్వాతనే ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఫస్ట్ యూపీఎస్సీకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరగండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే వాళ్ళకి ఆ టైం వచ్చేసరికి అంటే ఈ యొక్క గ్రూప్ 1 మీద చాలా డిలే ఉంటుంది ప్రాసెస్. కాబట్టి ఇయర్ అనేది వేస్ట్ చేసుకోకండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఇక్కడ బార్డర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి బార్డర్కి వచ్చిన వాళ్ళు కూడా ఏం టెన్షన్ తీసుకోకండి. వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 3 విషయంలో అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు. గ్రూప్ 2 విషయంలో నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ గ్రూప్ 3 విషయంలో అయితే నేను ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫ్యాక్టర్స్గా అనుకూలంగా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. నెక్స్ట్ ఇష్యూస్ ఏం ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 అని అంటే వీళ్ళు ఓఎంఆర్ ఫైనల్కి అనేది ఇస్తామని చెప్పట్లేరు. సో వాళ్ళు ఇవ్వకపోతే అసలు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేసినట్టు అసలు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చాలామంది ఎగ్జామ్లో రూల్స్ బుక్లోనే ఉంది ఏమని క్వశ్చన్ పేపర్ మీద టిక్స్ పెట్టుకోవద్దు అని ఉంది. కాబట్టి వీళ్ళు టిక్స్ పెట్టుకోలేరు. సో వాళ్ళకి ఎగ్జాక్ట్ మార్క్స్ ఎలా తెలుస్తాయి? వాళ్ళు ఒకవేళ ఓఎంఆర్ అని ఇవ్వకుంటే ఇప్పుడు ఇంకొందరు ఏం చేస్తారు లాస్ట్ మూమెంట్లో అరౌండ్ 40 కావచ్చు 50 కావచ్చు 30 కావచ్చు క్వశ్చన్స్కి టిక్స్ పెట్టుకోరు వాళ్ళు. సో వాళ్ళకి ఎగ్జాక్ట్గా మార్క్స్ ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని రాంగ్ అయినాయి అనేది వాళ్ళకి ఒక అంచనా ఉండదు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది మీరు ఒకవేళ ఓఎంఆర్ ఇస్తే. సో అలాగే ఇష్యూస్ అనేటివి ఉండకుండా క్లీన్గా మీరు కండక్ట్ చేసినట్టు ఉంటుంది. ఏ ఎగ్జామ్కైనా కూడా మీరు ఇప్పటివరకు ఏ ప్రాసెస్ని ఫాలో అయ్యారో వీటికి కూడా అదే ప్రాసెస్ ఫాలో అయితే ఆస్పిరెంట్స్కి ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది మీ మీద. మీకు నచ్చినట్టుగా మార్చుకుంటే అంటే మీ కన్వీనియంట్గా మీరు చూసుకుంటే ఆస్పిరెంట్స్కి నమ్మకం అనేది తగ్గుతుంది. సో మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. లేకపోతే ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కోర్ట్ కేసెస్కి వెళ్తారు, ఖచ్చితంగా కోర్ట్ కేసెస్ పడతాయి దీని మీద. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి చూడండి. నెక్స్ట్ ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు టెన్షన్ తీసుకోకండి. అండ్ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ గురించి కూడా ఆలోచించండి. ఏంటిది ఈ యొక్క విఆర్ఓ పోస్టులు ఉన్నాయి కదా, విఆర్ఓ పోస్టులు వీళ్ళు డైరెక్ట్గా ఫిలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేయండి. అలాగే జాబ్ క్యాలెండర్ వీళ్ళు బీసీ అని చెప్పి ఏదో కొత్త ఇష్యూస్ని తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ని డిలే చేద్దామని చూస్తున్నారు. అలాగే న్యూ నోటిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చేయచ్చు. ఈ బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు వీటికి నోటిఫికేషన్కి సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళకి మెయిన్గా ఎట్ ద ఎండ్ ఇవన్నీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఏవైనా కానీ ఎక్సెప్ట్ గ్రూప్ 1. కాబట్టి వీళ్ళకి ఎట్ ద ఎండ్ అదే రోస్టర్ పాయింట్స్ కావచ్చు, అదే వర్టికల్ కావచ్చు హారిజాంటల్ కావచ్చు, ఏదైనా సరే రిజర్వేషన్ బేస్డ్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఎట్ ద ఎండ్. కాబట్టి వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చేసిన ఆ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ టైంలో వీళ్ళు హోల్డ్ చేసుకొని యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు చేంజెస్ చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు డిలే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క డిమాండ్ని పొలిటీషియన్స్ ముందు ఉంచండి. అయితే ఫైనల్గా నేను దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా?